వెల్కమ్ బ్యాక్. నిన్న ముగ్గురు మంత్రులతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, అట్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించారు గవర్నర్. నేడో రేపో శాఖల కేటాయింపు కూడా ఉంటుంది. అయితే సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. అధిష్టానం వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఒక 2 ఎస్సీ, ఒక బీసీ ఇద్దరికి చోటు కల్పించినటువంటి క్రమంలో ఈక్వేషన్స్ పరంగా చూస్తే ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా ఎవరైతే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారో వాళ్లకు సంబంధించి ఆశాభంగమే కలిగింది అన్న విధంగా నిన్న వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా చూడొచ్చు. ఒకవైపు బుజ్జగింపుల పర్వం కొనసాగింది. మరి ఏంటి నెక్స్ట్? మరో 3 ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానం కల్పిస్తారా లేదా? మరోవైపు జిల్లాల ప్రాతినిధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నటువంటి క్రమంలో మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. నమస్తే అండి. చరణ్ గారు, మీరే చెప్పాలి. నిన్న కాస్త చాలా మంది అలిగినట్టున్నారు, హోప్ ఉన్నటువంటి వాళ్ళు. మేడం, ప్రధానంగా తెలంగాణ క్యాబినెట్ సంబంధించి మొత్తం రాజ్యాంగ పరంగా 15% 18 పదవులు ఉంటాయి. 18 పదవులలో మొదటిసారి అంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు 12 పదవులు మంత్రి పదవులు భర్తీ అయితే నిన్న 3 అంటే మొత్తం 15 భర్తీ అయినటువంటి సందర్భం. ఇంకొక 3 పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నటువంటి సందర్భం. ప్రధానంగా దీనిలో మీరు చెక్ చేసుకున్నప్పుడు ప్రధానంగా సోషల్ జస్టిస్ కు అధిక ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఎందుకంటే 8 మంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మంత్రులతో 9 మంది ఏకంగా 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 8 మంది, 7 మంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మంత్రుల సందర్భం. అదే కాకుండా ఇంకా 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. అదే కాకుండా అసెంబ్లీ స్పీకర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, డిప్యూటీ స్పీకర్ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. అదే కాకుండా అసెంబ్లీలో విప్పులు ఇంకా బీసీల నుంచి ఒకరు, అదేవిధంగా గతంలో ఎస్సీ నుంచి ఒకరు. మొత్తం ఏది చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో అధికంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా తీసుకున్నట్టు సందర్భం మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో గతంలో మనం చూసినాం. ఏనాడు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించి 2 కావచ్చు, మాదిగ సామాజిక వర్గం నుంచి 2 కావచ్చు, ఏనాడు కూడా తీసుకున్నటువంటి సందర్భం మనం చూడలేదు. ఓన్లీ ఎస్సీ నుంచి ఒకరు, ఎస్టీ నుంచి ఒకరు, అదే కాకుండా బీసీల నుంచి 4 మాత్రమే తీసుకున్న సందర్భం మనం చూసినాం. కానీ ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, అదేవిధంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఏ పదవులైనా కూడా ఖచ్చితంగా సోషల్ జస్టిస్ ఉండే విధంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ వర్గాలను పై తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న కావచ్చు, కులగన్న చేసిన తర్వాత బీసీలో 42% రిజర్వేషన్ కావచ్చు, 42% ఇస్తూనే దేశవ్యాప్తంగా కులగన్నలో జనగణన ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించడంతో రాష్ట్ర నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణనలో జనగణన చేస్తామని చెప్పేసి వారు కూడా ఒప్పుకున్న సందర్భం. ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావచ్చు, అదే కాకుండా బీసీలకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా అన్ని వర్గాలను ముందు తీసుకు ప్రయత్నం జరుగుతాం. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి 3 మంత్రివర్గాలు. చరణ్ గారు, ఈ జిల్లాల ప్రాతినిధ్యానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డికి అసలు మంత్రులే నంబరే లేదు. ఇప్పుడు మేడం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పైన ప్రత్యేకించి ఫోకస్ ఏమన్నా పెట్టారా? మేడం ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే జూబ్లీస్ కూడా కాలైన సందర్భం మనం చూసినాం. అక్కడ గతంలో అజారుద్దీన్ గారు పోటీ చేశారు కాబట్టి మళ్ళీ కూడా వారే పోటీ చేసే అవకాశం ఉంది. వారు నిజంగా గెలిచినప్పుడు వారికి కూడా మంత్రివర్గంలో మైనార్టీ కోటాలో కూడా తీసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినట్టు మనం చూసినప్పుడు అసెంబ్లీ స్పీకర్ రంగారెడ్డి జిల్లా నుంచే ఉన్నట్టు ప్రసాద్ కుమార్ గారు, అదే కాకుండా కౌన్సిల్ లో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు అక్కడి నుంచే ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ వరికపూడి గాంధీ గారు పిఎస్సి చైర్మన్ కూడా వారు కొనసాగుతున్న సందర్భం. కాబట్టి ఇంకా 1-2 రంగారెడ్డి జిల్లా నుంచి కూడా అవకాశం వచ్చే చీఫ్ విప్ ఉంది. అదే కాకుండా విప్పులు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఒక బీసీ, ఒక మైనార్టీకి ఖచ్చితంగా వచ్చే అవకాశం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ వర్గాల ప్రాధాన్యత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే తాత్కాలికంగా 3 నింపినప్పటికీ ఇంకా 3 కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో నింపే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు.
అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేని పరిస్థితి. నిజామాబాద్ జిల్లా నుంచి షబ్బిరెడ్డి గారు, అదేవిధంగా పోచారి శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వైజర్ కొనసాగుతున్నారు. హైదరాబాద్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు కాబట్టి భవిష్యత్తులో వారికి సంబంధించి కూడా కౌన్సిల్లోనో లేకపోతే అసెంబ్లీలో ఖచ్చితంగా విప్పో లేకపోతే ఇలాంటి పదవులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అత్యధిక ఎస్సీ ఎస్టీ బీసీలకు అత్యధికంగా మంత్రివర్గంలో తీసుకుంది మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుంటే నాగేందర్ గారు నిన్న మంత్రివర్గ విస్తరణతోని మామూలుగా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అన్ని ఈక్వేషన్స్ చూస్తే కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రి పదవులు కట్టబెడుతోంది. అయితే ముందుగా ముగ్గురు మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వివేక్ గారికి, అదే విధంగా శ్రీహరి గారికి, లక్ష్మణ్ గారికి ముగ్గురికి కూడా మీ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. అయితే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గతంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రను గిట్ట తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు అన్యాయం చేసింది. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మేము కాంగానే పోతాము, ఈ 50% సీజు ఏదైతే ఉందో అది కూడా ఏం పనియదు అని చెప్పి ఈ రోజు తూతు మంత్రంగా కేంద్రం మీద నెట్టే జరుగుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ ఏదేమైనా మంత్రులను ఇవ్వడము, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడము నిజంగా కూడా వారికి ప్రత్యేకమైన నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక్కటేంది మేడం అంటే ఇప్పుడు జనరల్ గా శాఖలు ఎంబడే వస్తాయి అనుకున్నాము, వాళ్ళకు బాధ్యతలను ఎంబడే వస్తాయి అనుకున్నాం, ఇంకా కూడా కొంత డిలే చేస్తున్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అ పర్సనల్ రిక్వెస్ట్ నాది ఏంటి అంటే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినామని గుదాలు చేయడం కాక మంచి ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇచ్చి చెప్పండి ప్రాధాన్యత కలిగిన శాఖలు ఇచ్చి గౌరవించాలి, వాళ్ళకి బాధ్యత పెంచాలి అనేది నా సూచన. అట్లనే ఇప్పుడు ఏదైతే ఇంకా 3 ఉన్నాయి, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నైజం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 11 ముఖ్యమంత్రి గారిని నిలుపుకుంటే 12 మంది అయ్యారు. అయితే ఇంకా 6 మందిలో 3 వేయడానికే సంవత్సరం అర్థం పట్టింది. ఇంకా 3 వేయడానికి ఏరా ఇంకా సంవత్సరం అర్థం పడుతుందా లేకుంటే ఆయనతో పీరియడ్ అయిపోతుందా కూడా మనం ఎవరం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వెంటనే క్యాబినెట్ ను కూర్పు చేసుకొని ఆ విధంగా తీసుకొని పోయింటే మంచి ఇన్కమ్ కూడా డెవలప్మెంట్ కానికే. ఇప్పుడు అన్ని శాఖలు కేంద్రీకృతమై ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దగ్గరనే అన్ని శాఖలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్న మంత్రుల దగ్గర వాళ్ళతోనే 3-4 శాఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ వికేంద్రీకరణ జరిగితేనే కొంత జరుగుతుంది కాబట్టి ఆ శాఖలను కూడా కేంద్రీకృతమైన ఉన్నాయి కాబట్టి అందరిని మంత్రులను తీసుకుంటే రాష్ట్రానికి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అదే తీరుగా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు కానీ కాంగ్రెస్ సభ్యులు నేను నిన్నటి నుండి కూడా చూస్తున్నా ఏంటంటే సామాజిక న్యాయం మాతోనే జరిగింది, సామాజిక న్యాయం మేమే చేస్తున్నాము, ఇగో మంత్రివర్గంలో చేసినాం. మరి నామినేటెడ్ పోస్టులను ఒకసారి తీసుకుంటే ఇప్పుడు చాలా నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు అన్ని కూడా. వాటిలో తీసుకుంటే 50% కూడా రాలేవు వీళ్ళకు, ఈ వర్గాలకు నామినేటెడ్ చేసే దాంట్లో 50% కూడా రాలేదు. మాక్సిమం వాళ్ళకి వచ్చిన పరిస్థితి ఉన్నారు. అయినా అది అంతా అంతర్గత వాళ్ళ పార్టీ విషయాలు, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా క్యాబినెట్ కూర్పులో 3కి అవకాశం ఇవ్వడము, 3 జరగడం, వాళ్ళతో పాటు నేను ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ముందు కూడా ఇంకా ఈ 3ని కూడా తక్షణం ఏర్పాటు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. నమస్కారం మీ అందరికి కూడాను, మీ వీక్షకులకు కూడాను. ఎట్టకేలకు కనీసంగా 18 మాసాల తర్వాత ఈ 3 బెర్తులు భర్తీ చేయడం అన్నది సంతోషం. ఆ 3 లక్ష్మణ్ గారికి, వివేక్ గారికి, సిఆర్ గారికి మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఇంకా 3 కూడా భర్తీ చేసి ఉంటే బాగుంటాయి. కాలం అన్నది రోజు ఫాస్ట్ గా పోతా ఉన్నది కాబట్టి కనీసం జిల్లాలకు మినిస్ట్రీ లేనటువంటి జిల్లాలకు ఇచ్చినట్టయితే ఆ జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. పాలన
దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మా జిల్లా ఉన్నది 9, పాత జిల్లా అనుకుంటే 9, ఒక్క మినిస్ట్రీ ఇవ్వని పడ. కాంగ్రెస్ వాళ్ళని తక్కువ గెలలేదు, అక్కడ 4 గెలిచారు, 3 మేము గెలిచినాం, 2 టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ నుంచి ఒక్కరే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో ఉన్నారు, పోచారం గారు కూడా వచ్చేసినారు. వాళ్ళు చెప్తారు, మన చరణ్ గారు చెప్తారు, పోచారం గారికి అడ్వైజర్ గా ఇచ్చినాం. అడ్వైజర్ ఇస్తే ఏమైనా పవర్ ఉంటుందా, పని చేసేటువంటి ప్రోటోకాల్ ఉంటుందా? అడ్వైజర్ దట్స్ మినిస్ట్రీ ఇవ్వాలి, న్యాయం చేయాలి. జిల్లా ఇంపార్టెంట్ జిల్లా, అది ఆ జిల్లాకు మినిస్ట్రీ లేకుండా ఏ మేరకు సబబు జోష్ణ గారు చెప్పండి. సో ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఏ కారణం చేతనైతే జిల్లా తాలూకాలు పోయి మండలాలు అయినాయో, ప్రజల వద్దకు పాలన పేరు మీద ఇంకా గుడ్ గవర్నెన్స్ కోసం చిన్న మండలాలు, గుడ్ గవర్నెన్స్ కోసం చిన్న జిల్లాలు చేసిందో, గుడ్ గవర్నెన్స్ కోసం చిన్న రాష్ట్రం తీసుకున్నామో, ఆ జిల్లా ఆ కాన్సెప్టే, ఆ పర్పసెస్ సర్వ్ కానప్పుడు అర్థమేమని చెప్పండి. ఇప్పటి వరకు కూడాను 18 మాసాల తర్వాత కూడా మీరు ఐడెంటిఫై చేయలేకపోతే మినిస్ట్రీగా ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా పెండింగ్ పెడతా ఉంటే ఆ జిల్లాకైతే అన్యాయం జరిగినట్టే కదా. అగ్రీవ్డ్ పర్సన్స్, నీడీ పర్సన్స్, ప్రజల కష్టాలు దూరం చేయడానికై చిన్న నాయకులు, ఆ ప్రాంత నాయకులు, ప్రాంత ప్రజలు దగ్గర జిల్లా మంత్రిగా ఉన్నట్టయితే చాలా సులువుగా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతాం మనం, మాలాంటమే కలవలేని పరిస్థితి ముఖ్యమంత్రి గారు. సో జిల్లా అయితే యాక్సెస్ ఉంటుంది, అన్ని పార్టీల వాళ్ళకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, కాంగ్రెస్ నాయకులకు కూడా ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికన్నా మీరు ఎవరికి ఇస్తారా, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. సామాజిక న్యాయం చేస్తారా, లెఫ్ట్ టు యూ. బట్ మినిస్ట్రీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎట్టగలిగి ఈ ముగ్గురికి ఇవ్వడం, ఆ యొక్క కొత్త ముగ్గురు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముగ్గురు కూడాను. పాత ఆదిలాబాద్ జిల్లా కూడా పెద్ద జిల్లా, అక్కడ కూడా ఇంతకాలంగా లేకుండే, అక్కడ ఏదో రుసరుసలు అవుతా ఉన్నాయి, ప్రేమ్ సాగర్ రావు అంతా మిగతా ఉన్నది. అయితే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప పార్టీ కోసం కాదు. పార్టీ శ్రీనివాస్ గారు, అంటే మీరు ఇంతకుముందు ఒక వర్డ్ అన్నారు, అంటే ఈ బుజ్జగింపులు ఇవి జరుగుతున్నాయి కదా, రుసరుసలాడుతున్నారు అని. అంటే ఒకవైపు పార్టీలు సామాజిక న్యాయం చేద్దామన్నా కూడా నేతలు వాళ్ళ బలగం, ఎందుకంటే వాళ్ళని వదులుకోవడానికి పార్టీలు సిద్ధంగా ఉండవు. వాళ్ళు చెయ్యనివ్వడానికి కూడా అవకాశం కల్పించక, అంటే ఒక విధంగా చెప్పాలంటే అడ్డుపడ్డటువంటి పరిస్థితి ఏమన్నా అనిపిస్తుందా? అంటే పార్టీలలో ఇప్పుడు కాంగ్రెస్ అనే కాదు, ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడడం. అవన్నీ కూడాను పార్టీ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సిన్సియర్ గా, డిసిప్లిన్ తోని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా, పనిచేసే విధంగా ఆ యొక్క నాయకత్వాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం, బాధ్యత అధిష్టానం మీద ఉంటుంది. ఆ పని చేస్తురో లేదో, ఆ పని ప్రక్రియ ఉందో లేదో మాకు తెలియదు, కానీ అయిన తర్వాత పేపర్లలో లేకుంటే ట్రోల్ అవుతా ఉంటే చూసి ఆ మీనాక్షి గారు పోతూ మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు కదా పార్టీ అంటే. డిసిప్లిన్ కోసం డిసిప్లిన్ తోనే ఉండాలి పార్టీ. అభిప్రాయాలు ముందు ఏమని చెప్పొచ్చు, బట్ నిర్ణయం అయిన తర్వాత ఎక్కడ కూడా ఎవరు రావద్దు, బయటికి రావద్దు, బ్లాక్ మెయిల్ చేయొద్దు, రాజీనామా చేస్తున్న పేపర్లో టీవీలో వచ్చే విధంగా పరుగో అని చెప్పేసి నాయకులంతా కూడా ఉద్యోగించే కార్యక్రమం, ఇవన్నీ కూడా మిగతా పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ అయితే బాగానే ఉంటుంది. ఇటువంటి బెదిరింపు నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ సీన్, ఎక్కడ ఉన్నారు కనబడదు. బెదిరింపులు, రకరకాల యొక్క ట్రోల్స్ అని ఆ రాత్రి ముందు, వారం 10 రోజుల ముందు ఏదో గెట్ టుగెదర్ అయితే అక్కడ ఏమైందో మనం చూస్తా ఉన్నాం. రోజు ఆ పేపర్లు కనబడతా ఉన్నాయి, రాస్తా ఉన్నాం, టీవీలో వాట్సాప్ లో వస్తా ఉన్నాయి. ఇట్లా ఉండదు పార్టీ అంటే. పార్టీ షుడ్ బి విత్ డిసిప్లిన్, క్రమశిక్షణతోనే ఉండాలి ఆ పార్టీ. నిర్ణయం ప్రజల కోసం, కానీ నాకు పదవి రాకుంటే పార్టీకి రాజీనామా చేస్తాను, నాకు పదవి రాకుంటే మా క్యాడర్ నారా అవుతుంటే, అరే మీకోసం చేస్తున్నా, మీ అలంకారాల కోసమా? ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ఏ బాధ్యత ఇచ్చినా చేసే స్థితిలో ఉండాలి. అంత బ్రాడ్ థింకింగ్ కార్యకర్తల్లో, నాయకుల్లో ఉండాలి. కాబట్టి ఆ లోపం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కులాల కోసం లేదా కుల రాజకీయాల కోసం, పార్టీ రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని పరంగా పెట్టద్దు. మీరు న్యాయం చేయండి, సామాజిక న్యాయం నేను చేయాలి, డెఫినెట్ గా చేయాలి, కానీ ఇట్లా చేస్తే పార్టీకి నష్టం అవుతుంది కాబట్టి హోల్డ్లో పెట్టండి. ఇది ఎక్కడ న్యాయం? ఆ హోల్డ్లో పెట్టినంత కాలం
ఈ రాష్ట్రంలో ఆ మంత్రులంతా కూడా పనిచేసే అవకాశం కోల్పోయినట్టే కదా. ఆ మంత్రుల ద్వారా 10 మందికి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం పోయింది కదా. ఇప్పుడు మా ప్రాంతాలకు ప్రజలు ఎవరిని కలవాలి, కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నా కానీ లేనట్టు కిందికే ఏం టూర్ చేస్తారు? సొంత జిల్లా మీద సొంత నాయకులకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. నేనున్న కాలంలో 10 మందికి హెల్ప్ చేయాలి. నా దగ్గరకు వచ్చారు 10 చేయకపోవచ్చు, కానీ కొన్నైనా అడ్రస్ చేసేట్టు ప్రయత్నం చేసే అవకాశం అయితే సొంత జిల్లా ప్రజలకు ఆ జిల్లా నాయకునికి ఉంటుంది. అది నేను చెప్తాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నా యొక్క సూచన ఇమ్మీడియట్ గా మా జిల్లాకు న్యాయం చేయాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పనిచేసి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చేటువంటి యొక్క నాయకుని మీరు ఎన్నుకోండి, పని చెప్పండి. మీ అలంకరణ కోసం, వ్యక్తికి అలంకరణ కోసం, పార్టీ రక్షణ కోసం, పార్టీ ఎక్స్పాన్షన్ కోసం ఆ థాట్స్ అవన్నీ కూడాను మంచి కావు. ఏం చేసినా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రజలు. ఓకే చరణ్ గారు, ఈ అసంతృప్తులు, ఈ బుజ్జగింపులు ఇవన్నీ ఉంటాయి అనే ఆ 3 పెండింగ్ లో పెట్టారా? అంటే వచ్చి ఇప్పుడు 18 నెలల తర్వాత 3 నింపితే ఇంకా 3 ఎప్పుడు? ఈ ప్రశ్నను కూడా మీరు ఫేస్ చేస్తున్నారు కదా మేడం. ఇక అసంతృప్తులు అనేది కామన్ గా ఏ పార్టీలైనా కామన్ గా ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా కొన్ని సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వాళ్ళు ఎక్కువ ఆశించడంలో తప్పు లేదు. తప్పు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంత అంటే ఎవరికి ఇస్తే వాళ్ళే గెలుస్తారు కదా అండి. ఇప్పుడు ఆ వర్గాల నుండి ఎక్కువ గెలిచారు అని అంటే సీట్లు ఎక్కువ కేటాయించారని. మేడం సీట్లు ఎక్కువ అంటే బీసీలకు సంబంధించి కూడా ఎక్కువ సీట్లు ఇచ్చిన సందర్భం కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఆనాడు లేని పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులు ఆనాడు బిఫోర్ ఎలక్షన్స్ లేకుండే. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా గెలుపురాలకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో టికెట్ ఇచ్చే సందర్భం చూసినాం. కాబట్టి గెలుపురాలకు టికెట్ ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా 26 మంది పైగా రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి. కాబట్టి అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం, గౌరవం ఇచ్చే ప్రయత్నంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇక్కడ నామినేటెడ్ పదవి వేరు, జనాల నుంచి ఎలక్ట్ అయ్యే పదవులు వేరు. కాబట్టి ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో చెక్ చేసుకుంటే ఈ మంత్రివర్గం కాదు, మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 8 మంది మంత్రులు ఇస్తే ఓసీలకు 7 ఇచ్చిన సందర్భం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మీరు ఏదైనా చెక్ చేసుకుంటే విప్పులు 2 ఇచ్చినటువంటి పరిస్థితి, 2 ఉంటే 2 బీసీలకు ఇచ్చిన పరిస్థితి. అడ్వైజర్ తీసుకుంటే అడ్వైజర్ అయినా. కానీ చరణ్ గారు, కాంగ్రెస్ అనే కాదు ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఇదంతా ఒక గుంపు 9 కేటాయిస్తే అటు 8, ఒక సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో అంత పెద్ద ఎత్తున ఈక్వేషన్స్ అనేవి సరిపోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేడం ఫస్ట్ బేస్ లో 12 మందికి ఇచ్చినట్టు పర్ఫార్మెన్స్ బేస్ లో మాత్రమే ఇచ్చినట్టు పరిస్థితి. సెకండ్ సారి మాత్రమే సోషల్ జస్టిస్ చూసారు. ఫస్ట్ సారి ఏదైతే 12 మందికి ఇచ్చారో ఆ 12 మంది అంతా కూడా సమర్థులు, అదేవిధంగా పార్టీలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదే కాకుండా వారు గత నేపథ్యం కాబట్టి ఇవన్నీ చూసిన పరిస్థితి. కౌన్సిల్ చెక్ చేసుకుంటే కౌన్సిల్లో 6 మంది ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి 5 మంది, 3 బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఓసీ మాత్రం ఒక్కరున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైనంత వరకు నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సముచితమైన గౌరవ న్యాయం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. మైనార్టీ సంబంధించి కూడా అసలు మైనార్టీలు ఎవరు గెలవకపోతే ఏకంగా కౌన్సిల్ కు నామినేట్ చేసిన పరిస్థితి. కాబట్టి 7 పదవులు ఉంటే 6 పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అందులో బీసీలు 3, ఎస్సీ 1, ఎస్టీ 1, మైనార్టీ 1. కాబట్టి అదే రాజ్యసభలో 3 ఉంటే 1 బీసీ నుంచి, 2 ఓసీ నుంచి ఉన్న పరిస్థితి. కాబట్టి ఎక్కడ అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ పీసీ పెట్టే పీసీ. కాబట్టి భవిష్యత్తులో వచ్చే పదవులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఎందుకంటే ఎలక్షన్లు వేరు, ఇక్కడ నామినేటెడ్ పదవులు. నామినేటెడ్ పదవుల్లో ఖచ్చితంగా సముచితమైన గౌరవం న్యాయం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా కొంత లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ వర్గాలకు మేలు చేయాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతాం. ఎందుకంటే తెలంగాణ 33 జిల్లాలు ఏర్పడింది. ఈ 33 జిల్లాలకు 33 మంది అదేవిధంగా మంత్రులు ఉండాలంటే సాధ్యం కాని పరిస్థితి. అదే కాకుండా ఇక్కడ 15% సీలింగ్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సాధ్యంత వరకు అన్ని జిల్లాలకు సముచితమైన గౌరవ న్యాయం దక్కే విధంగా ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కూడా మంత్రులు వచ్చే అవకాశం. కాబట్టి అవి కూడా త్వరితగతినే పరిష్కరించుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ముందుగానైతే 3 నింపి ఇంకా 3 కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో మిగతాయి కూడా నింపేసి పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మేలు జాతీయ స్థాయిలో కులగణలో జనగణనలో కులగణ కూడా చేయబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాలకు కూడా జాతీయ స్థాయిలో కూడా మంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి. అదే కాకుండా బీసీలకు చట్టసభ రిజర్వేషన్ పెట్టినైతే ఈ పరిస్థితి కూడా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సీట్లలో వాళ్ళే పోటీ చేస్తున్నప్పుడు అత్యధికంగా వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈజీగా అయ్యే అవకాశం. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బీసీలకు సంబంధించి ప్రధానంగా సమస్య వచ్చింది. బీసీలు ఓసీలతో తలపడే ప్రయత్నంలో భాగంగా కొంత బీసీలకు కొన్ని రకాలుగా
ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా సపోర్ట్ దొరకకపోవడంతో చరణ్ గారు ఈ ప్రధానంగా 42% అనేది స్థానిక సంస్థల వరకే ఆలోచిస్తారా? అంటే ఒకవేళ ఆ, అంటే చట్టపరంగా అవ్వకపోయినా పార్టీ పరంగానైనా కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు కదా, అంటే మున్ముందు కూడా మీరు ఇచ్చేటువంటివి 42% అనేది కేవలం ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకే చూస్తారా, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఇదే విధంగా అంటే 42%కి సంబంధించి సీట్ల కేటాయింపు అంటే టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా? మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే జాతీయ స్థాయిలో బీసీలకు సంబంధించి చట్టసభలో ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ పెట్టారో ఆ విధంగా చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని, అదే కాకుండా బీసీ మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేయాలని, బీసీ కమిషన్ పూర్తి స్థాయి స్ట్రెంథన్ చేయాలని, అదే కాకుండా అన్ని స్థాయిలలో ఈ వర్గాలకు సంబంధించి ఏదైతే మనం రిజర్వేషన్ అనుకున్నా ఆ స్థాయిలో అందరికీ ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వారి నాయకత్వం కూడా పైకి వచ్చే అవకాశం ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగానే జనగణనలో కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ఆ స్థాయిలో ఎవరెవరి రేషియో ప్రకారం వాళ్ళకు ఆ సామాజిక వర్గాలకు సీట్లు ఇచ్చినట్లయితే భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఎదురుగావు. అదే కాకుండా ఆ వర్గాలు కూడా పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. భారతీయ జనతా పార్టీ అనుకుంటే అది పెద్ద సమస్య కాదు, అది కూడా చట్టసభలో 33% బీసీలకు ఒకసారి రిజర్వేషన్ ఇచ్చినట్లయితే అది కూడా పూర్తి స్థాయి పరిష్కారం లభించబోతోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి, బీసీ క్యాబినెట్ లో కూడా బీసీలు ఎక్కువ ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళు అనుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే బీసీపీలు కూడా వచ్చి ఎందుకంటే ఆల్రెడీ ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు, ఎక్కడ కూడా కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మేబీ జనగణన కులగణన జరిగిన తర్వాత లెక్కలు క్లియర్ గా తెలిస్తే దానిపైన ఒక డెసిషన్ కానీ లేదా ఇటువంటి ప్రతిపాదనలు మళ్ళీ ప్రతిపక్షాల నుంచి వస్తే ఆలోచించడం ఏమైనా జరుగుతుందేమో చూద్దాము. నాగేంద్ర గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చినటువంటి మంత్రి పదవులతోని ఆల్మోస్ట్ అంటే సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము, సో ఆ ప్రొజెక్షన్ అయితే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్న అన్ని కులాలను అదే విధంగా మహిళలను మైనార్టీలను అందరిని కూడా చూడాలి. ఇప్పుడు మైనార్టీకి ప్రాధాన్యత లేదు ఒకటి. రెండోది ఏమంటున్నాను నేనంటే అన్ని ప్రాంతాలను కూడా చూస్తే గతంలో మేము రంగారెడ్డి జిల్లా కాడికి వస్తే 3 మంత్రులను పెట్టి నడిపించినాం. అంటే అతిపెద్ద జిల్లా హైదరాబాద్ చుట్టూన్న జిల్లా ఇది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా 3 మంత్రులను ఇచ్చిన జిల్లా. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యమే లేదు క్యాబినెట్ లో. అట్లనే హైదరాబాద్ ఏం పాపం చేసిందండి, హైదరాబాద్ లో కూడా మరి ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, హైదరాబాద్ లో మొత్తం ప్రాతినిధ్యమే లేదు ఇప్పుడు హైదరాబాద్ లో. గతంలో నిజామాబాద్ తీసుకుంటే కూడా స్పీకర్ పదవి ఉన్నాక ఇంకో మంత్రిని ప్రశాంత్ రెడ్డిని ఆ రోజు మంత్రిగా చేసి ఆర్ఎన్బి శాఖ పెట్టి నిజామాబాద్ రన్ అయింది. మరి ఇప్పుడు ఈ 3 జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు, మైనార్టీకి లేదు. అట్లనే ఇంకా ముగ్గురిని ఇస్తామంటే ఆ ముగ్గురిని గిట్టించిన తెల్లారి పటాపంచలైపోతారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు కూడా 6 మందిని గిట్టించినట్లయితే వీళ్ళకి బుద్ధగించడానికి తావే లేకుండా ఇప్పుడు వీళ్ళు పోయి ఏందండి ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో ఓరోరు ఇళ్ళ కాడికి పోయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఒకరొకరు ఇళ్ళ కాడికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని గద్వలు పట్టుకొని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు పని చేస్తున్నాము, పదవులు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి జరుగుతుంటాయి, వాళ్ళని పట్టుకొని పాకలాడి జరుగుతుంది. అంటే నాగేంద్ర గారు ఇక్కడ నేతల తప్పుగా చూడాలా లేకపోతే మరి పార్టీ అంటారా? ఇప్పుడు సామాజిక న్యాయం చేద్దామని పార్టీ అనుకుంటోంది, ఆ దిశగా సీట్ల మంత్రి పదవుల కేటాయింపు చేసినప్పుడు వాళ్ళు అలిగారు. సో ఇప్పుడు అలగడం అనేది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక సామాజిక న్యాయం డిసిషన్ తీసుకున్నారు వీళ్ళు, తీసుకున్నప్పుడు వీళ్ళకి ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు ఇంకా అలగడం ఎందుకు? ఒక క్రమశిక్షణ ఉండాలి కదా పార్టీకి, పొలిటికల్ పార్టీకి ఒక క్రమశిక్షణతో ఉండాలి కదా. నేను అందుకే పదే చెప్తా, అసలు ఈ భారతదేశంలో క్రమశిక్షణ లేని పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది. ఏంది ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటారు, ఇప్పుడు మళ్ళా శాఖలు ఇవ్వడానికి కూడా ఢిల్లీ పోతున్నారు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు ఎన్నికే ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి గారు తిరిగినారు, మంత్రులు ఐటోళ్ళు కూడా తిరిగారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ శాఖలు కేటాయించే పరిస్థితిలో కూడా లేకపోతే ఎక్కడ? ఇప్పుడు గతంలో ఆత్మాభిమానం కొరకే ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు నియామకాలతో పాటు ఆత్మాభిమానం కూడా ముఖ్యం అనుకున్నాం. ఈ ఆత్మాభిమానం తీసుకుపోయి ఢిల్లీ విధుల్లో మళ్ళా తాకట్టు పెడుతున్న పరిస్థితి ఉన్నది. అక్కడికి వెళ్ళి మళ్ళీ శాఖల్లో కూడా ఆపరేట్ చేయాలి, మంత్రులను కూడా ఆపరేట్ చేయాలి, ప్రభుత్వాన్ని రన్ చేయడానికి ఆపరేట్ చేయాలి, ఎవరైనా డిసిషన్ తీసుకున్నాలి, ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు.
వీళ్ళ బాధ్యత కాదా మేడం ఇంప్లిమెంట్ చేయాల్సింది? కేంద్రం మీద చెప్తున్నారు. కేంద్రంతో కూడా నువ్వు ప్రైమరీ స్కూల్ నరేంద్ర మోడీ పాఠశాలనే చదివినా అంటున్నావు, అట్లనే హై స్కూల్ తెలుగుదేశంలో చదివినా అంటున్నావు, కాలేజీ చదువు అంతా కూడా తెలుగుదేశంలో చదివినా అంటున్నావు. రాహుల్ గాంధీ దగ్గర ముఖ్యమంత్రి గారు డ్యూటీ చేస్తున్నా అంటున్నాడు. అంటే మరి ప్రైమరీ స్కూల్ చదివిన వాళ్ళే అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళని మెప్పించి వాళ్ళకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కదా. లేదు, ఒకవేళ 42% అక్కడ అంటే నాగేందర్ గారు ఒక రాష్ట్రాన్ని స్పెషల్ గా ఈ ఒక్క విషయంలో కన్సర్న్ చేయడానికి అవుతుందా? నేనేమంటున్నా అంటే ఒకవేళ అక్కడ నిర్లక్ష్యం అవుతుంది కదా, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది, నీ చేతులు ఉన్నాయన్నా నువ్వు ఇవ్వాలి కదా. నీ రాష్ట్రంలో ఏవేవైతే ఉన్నాయో రాష్ట్రంలో బడ్జెట్ తో సహా అంతా కూడా నీ 42% కేటాయించు, వీళ్ళు ఎంతనో వీళ్ళకి కేటాయించు, అప్పుడు నువ్వు సరిపోతుంది, అప్పుడు ఇది జరుగుతుంది. అందుకు నేను ఏమంటున్నా, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఒక దిక్కు బీజేపీ పార్టీ ప్రభుత్వం కానీ, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రెండు పార్టీలు కూడా ఈ బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతంతో పాటు బీసీలకు కూడా, బలహీన వర్గాలకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు కులకనని అన్నారు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉన్నది, మాకు ఒక ప్రభుత్వ శాఖ ఒక మంత్రిత్వ శాఖ పెట్టమంటున్నాం, అది పెట్టలేని పరిస్థితులు ఉన్నది. కులగణన చేయలేమన్నారు, ఇప్పుడు చేస్తామంటున్నాడు, మళ్ళా విడతల వారిగా అంటున్నారు. అంటే టైం పాస్ ప్రోగ్రామ్ చేసి కంటి తుడుపు చర్యగా రెండు ప్రధానమైన జాతీయ పార్టీలు ఆ విధంగా జరుపుకుంటూ పోతున్నాయి. నేను ఒకటే అంటున్నా, నరేంద్ర మోడీ గారికి ఏదైనా బీజేపీ పార్టీ కూడా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రిజర్వేషన్ చట్టసభలో ప్రకటించండి, ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయండి, రెగ్యులర్ గా జరుగుతున్న సెషన్ లో పెట్టండి, పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ తీసుకురండి. మరి ఏం జరుగుతుంది, ఏం కొంపపోతున్నది? నాగేందర్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అంటే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అపోజిషన్ ఉంది కదా, నేను చివరికి ఒకటే మాట అంటున్నా, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నది కదా, అపోజిషన్ ఉన్న పార్టీ రాహుల్ గాంధీ గారు అయితే బీసీల కొరకు బుక్కులు పట్టుకునే రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నా అంటున్నాడు. మరి పొజిషన్ ఉన్న బీజేపీ పార్టీ కూడా బీసీనే ఇచ్చినామంటున్నారు, మరి ఇంకేమంటే ఉన్నది ఇంకా ఇవ్వడానికి? అది నేను అడుగుతుంది. శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికే ఉన్నది, అదే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడన్నా బీసీల గురించి ఆలోచించిందా? బీజేపీ సర్కార్ రాగానే మోదీ గారు బీసీ కమిషన్ వేసి ఈ దేశంలోని బీసీ వర్గాలన్నిటి మీద స్టడీ చేస్తూ న్యాయం కోసం ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అనేక మంది బీసీ కమిషన్ అప్రోచ్ అయ్యి వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేసుకొని అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ మా సర్కార్ బీసీల గురించి మొత్తం కూడా బీసీలతో కూడా కులగణన కూడా చేస్తా ఉన్నారు. మీరు చేసిరా? మహిళల కోసం మీరు సర్కార్లో ఉన్నారు కదా, 1/3 రిజర్వేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు చేసినారా? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రాంతీయ పార్టీ కావచ్చు, స్వార్థం తప్ప, అవకాశవాదం తప్ప ఇంకేం ఉండదు. నేషన్ ఇంట్రెస్ట్, ప్రజల హితం, సమస్యల పరిష్కారం, దూరదృష్టి ఆలోచన, ఆ యొక్క పరిపాలన యొక్క విజన్ ఏ మాత్రం కూడా ఉండవు. అవకాశవాదం తప్ప ఇంకేం లేదు. ఇవాళ మమ్మల్ని అంటే బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా అది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎంత మార్పు వచ్చింది బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత. గత 11 సంవత్సరాలుగా అతి ముఖ్యంగా 75 years నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేస్తూ మరి సాల్వ్ చేస్తూ పోతున్నది. కాబట్టి ఇది కూడా బీసీలకు న్యాయం చేయడం కావచ్చు, కులగణన ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకో 1 year లో మొత్తంగా కూడా వస్తుంది. మొత్తంగా కూడా బై ది ఎండ్ ఆఫ్ ఒక ఫేజు మార్చ్ దాకా అయితే ఇంకో ఫేజ్ ఇంకో 1 year లో అయిపోతే 26 కల్లా 27 కల్లా 2027 స్వరూపమే మార్చే అవకాశం ఉంటుంది మోదీ గారి నాయకత్వంలో. మొత్తం ఎంటైర్ దేశంలో పరిపాలన స్వరూపం మారుతుంది. అప్పుడు అందరు కూడా మనసులో కరెక్ట్ చేస్తున్నారు, మోదీ గారు బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు అని మనసులో అనుకుంటారని బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ మార్పులు వస్తున్నాయని. కాబట్టి ఇది రాజకీయ పార్టీ అంటే చాలా
పెద్ద ఆలోచనతోని పెద్ద విజన్తోని పనిచేయాల్సినటువంటి కాంగ్రెస్. కానీ ఆ పార్టీలో లేవు. ఇవాళ మా కిషన్ రెడ్డి గారు చెప్పినారు చాలా మంచి, చాలా రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ దేశానికి అవసరం అని చెప్పినారు. ఎంత పెద్ద మాట అండి, ఎవరు కోరుకుంటారండి? కిషన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ పేపర్లో బహుశా నేను ఇవాళ వచ్చిన అనుకుంటా. ఒక బాధ్యత కల అపోజిషన్ లీడర్ అవసరం దేశానికి. సర్కార్కు అవసరమైతే సలహాలు ఇచ్చేటువంటి ఆ సలహాలు సర్కారు పాజిటివ్ గా తీసుకునే స్థితిలో ఉండాలి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్. ఆ ఉద్దేశం అది కిషన్ రెడ్డి గారి. ఇటువంటి యొక్క నేతలు కావాలి, కానీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటోళ్ళు, లేకుంటే పరిష్కారమయ్యేటువంటి ఒక సమస్యలకు అడ్డుపుల వేసేటోళ్ళు, ప్రజెంట్ చేసిన బిల్లకు మంచి విషయమైనా కానీ అపోజ్ చేసేటోళ్ళు, ఇది కరెక్ట్ కాదు. మా యొక్క టెన్యూర్ చూడండి, లాస్ట్ 10 years మేము అపోజిషన్ ఉన్నప్పుడు మా కారణంగా ఈ దేశంలోనే అవినీతి మొత్తంగా కూడా కాంగ్రెస్ పాలన మొత్తం కూడా డిఫెన్స్ అవ్వబడ్డటువంటి ఒక సందర్భం చూస్తాం. అలాగే ఆన్ ది అదర్ ఎండ్ అనేక సందర్భాల్లో ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ వీటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే రాష్ట్రం అనుకుంటోందో వాటికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం దగ్గర ఒక ప్రతిపాదన చేసింది, నోట్ కూడా పంపినట్టుంది. సో దానికి సంబంధించి ఏదైనా చెయ్యాలనుకుంటే అది మీ చేతిలో ఉంది, పార్లమెంటే వేదిక. సో ఈ క్రమంలో వీళ్ళ రెక్విజిషన్ ఇది మిగతా రాష్ట్రాలు చేసాయా లేదని పక్కన పెడితే తెలంగాణ స్టేట్ చేసిన రెక్విజిషన్ కదా ఇది. ఈ యొక్క ఇష్యూ ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అని చూసిన గారు చెప్పండి నాకు. ఎంటైర్ నేషన్, దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఇష్యూ అది. కులగణన కావచ్చు, బీసీల రిజర్వేషన్ కావచ్చు, 42% కావచ్చు. ఇది కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ సర్కార్ అనుకుంటే కాదు, కేవలం ఎన్డీఏ సర్కార్ అనుకున్న ఏది కాదు. ఆ చర్చ మొదలు కానీ ఎవరు కాదంటారు? ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, అపోజిషన్ ఉన్నప్పుడు ఓట్లు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి, ఓట్లు రావాలని పెంచాలని చెప్పేసి జిస్కా జిత్నా హిస్సా ఉత్తా ఉత్తా జిమ్మేదారీ స్టేట్మెంట్ ఇస్తాను రాహుల్ గాంధీ గారు. మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అంటున్నా? మీ అప్రతితంగా 400 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న 10 సంవత్సరాలు మొత్తం కంటిన్యూస్ గా మీరు మన్మోహన్ సింగ్ గారి యొక్క సర్కార్ నడిచి ఎందుకు చేయలేకపోయింది? మీరు చేస్తా అంటే మేము అద్దంటామా? మేము అపోజిషన్ లో ఉన్నటువంటి సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో అనేక బిల్స్ కు మేము సపోర్ట్ ఇచ్చినటువంటి ఉదాహరణ చెప్పగలుగుతాను. సమయం సందర్భం వచ్చినప్పుడు, ప్రజా అభిప్రాయం బయటకు వచ్చినప్పుడు మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ లక్షల మందితో ప్రభుత్వం కలుపుతా ఉన్నది సేకరణ కోసం. చరణ్ గారు, మీరు సామాజిక న్యాయం చేద్దాం అనుకుంటున్నారు, ఆ దిశగా ముందుకెళ్తున్నారు, కరెక్టే. కాకపోతే పార్టీలో ఉన్నటువంటి నేతలకు ముందస్తుగా చెప్పడం కావచ్చు, వాళ్ళని లైన్కు తీసుకురావడం కావచ్చు, ఇందులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందా, లేదంటే ఇచ్చే వరకు వాళ్ళకు కూడా షాక్ తగిలింది అన్నటువంటి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారా? మేడం, ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. టీఆర్ఎస్ పార్టీ లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళే మంత్రి, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే అని చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది. అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి, సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటారు. అట్లాంటి వ్యక్తులు గౌరవించుకునే సంప్రదాయంలో భాగంగా వారికి అవకాశం ఇంటికి పోయి మాట్లాడుతుంది. తప్పెట్లయితే అంటే మాట్లాడొద్దు, ఇది నేతృత్వ నోమనేమో లేకపోతే ఇది దొరల పాలన అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఏ పదమైనా అందరు ఆశిస్తారు, ఎవరికి వచ్చినా కూడా అందరు కలిసికట్టుగా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ మాటలు అంటే విస్తరణకు ముందుగానే, వాళ్ళ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఇందుకు ఇవ్వలేదు, ఇందుకోసం ఈ ఈక్వేషన్స్ అని చెప్పేసేసి అప్పుడు మాట్లాడలేదేమో, ఆ తర్వాత వాళ్ళు అలిగిన తర్వాత వెళ్ళి మాట్లాడుతున్నారా అనేది క్వశ్చన్. మేడం, పోటీలో అందరు ఉంటారు, పోటీలో అందరు ఉన్న తర్వాత ఈక్వేషన్స్ బట్టి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి పార్టీ నిర్ణయిస్తుంది తప్ప ఇక్కడ ఎమ్మటే తక్షణమే ప్రకటించే విధంగా ఉండదు ఎక్కడైనా కూడా. ఎందుకంటే ఆ రోజు ఈక్వేషన్ కావచ్చు, ఏ వర్గాలకు మనం ఇవ్వలేకపోయినా ఏ వర్గాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముద్రాల సామాజిక వర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మనం ఇవ్వలేకపోయినాం కాబట్టి ముద్రాలను తీసుకున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈసారి ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి మాదిగలు తీసుకునే క్రమంలో మాలను తీసుకునే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా ఏఐసీసీలో కొంతమందికి హామీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రకరకాల ఈక్వేషన్స్ ఆ సందర్భానుసారం కావచ్చు, గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, అదే ఎలక్షన్ల ముందు చాలా మంది పార్టీలు తీసుకున్నట్టు కొన్ని హామీలు ఇస్తారు కాబట్టి హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం ఏఐసీసీ చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ కూడా చేసే ప్రయత్నం కూడా చేసే క్రమంలో కొంతమందికి నష్టం జరుగుతుంటే ఆల్టర్నేటివ్ పోస్టులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు హామీ ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక యజ్ఞం, ఒక మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా రకరకాల ఇబ్బందులు ఎదురైతాయి. ఆ ఇబ్బందులు అధిగమించకపోతే
అధిగమించే క్రమంలో ఖచ్చితంగా వారితో అయితే మాట్లాడాల్సి చరణ్ వస్తుంది, గారు వాళ్ళు బుద్ధగించాల్సి వస్తుంది. ఒకవైపు అంటే బీఆర్ఎస్ను మీరు అంటున్నారు వాళ్ళది డైనింగ్ టేబుల్ డెసిషన్స్ అని, వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు ప్రతి డెసిషన్కి ఢిల్లీకి పోయి రావాలని. ఇప్పుడు క్యాబినెట్ సంబంధించి ఎక్కడ నిర్ణయం అయింది మేడం? క్యాబినెట్ సంబంధించి తెలంగాణలో కూడా డిసైడ్ అయింది. దానికి దేనికైనా సమయం సందర్భం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారే, బీఆర్ఎల్ నేత కూడా కేసీఆర్, మా పార్టీ అధ్యక్షుడు బీసీ పెట్టిన పరిస్థితి, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, క్యాబినెట్ లో 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. అదేవిధంగా కౌన్సిల్ లో 7 మందికి ఇస్తే 6 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్న పరిస్థితి. అదే రాజ్యసభలో 3 ఉంటే ఒకరు బీసీకి ఇచ్చినట్టు పరిస్థితి. అదేవిధంగా కులగణన చేసి దేశంలో ఖచ్చితంగా జనగణలో కులగణన పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో బీసీ ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి జాతీయ స్థాయిలో ఎస్సీ ఉన్న పరిస్థితి. రాజ్యసభలో వారే, లోక్సభలో రాహుల్ గాంధీ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచితమైన గౌరవం న్యాయం ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తప్ప వీళ్ళగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. బీసీ ప్రధానమంత్రి, బీసీల పేరు మీద ప్రధానమంత్రి అవలేదు తప్ప బీసీల కోసం చట్టసభ రిజర్వేషన్ తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ పోరాటం ఒత్తిడి చేస్తేనే కులగణలో జనగణన చేస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. కాబట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెట్టే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. మా మద్దతు ఖచ్చితంగా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఓకే, డన్. నాగేందర్ గారు చెప్పండి. మీ డెసిషన్స్ ఇక్కడ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడి వరకే కాబట్టి ఒక డైనింగ్ టేబుల్ మీద తీసుకుని నీకు ఈ పదవి అన్న చెల్లిపోద్ది, కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. అండ్ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి ఆశపడ్డారు, సో ఇవ్వనప్పుడు వాళ్ళకి ఇది పరిస్థితి అని చెప్పడంలో తప్పేముంది, దాన్ని తప్పుగా చూడాల్సినటువంటి అవసరం ఏముంది అనేది చరణ్ గారు చెప్తున్న మాట. అంటే మేడం, ఇక్కడ పరిపాలన చేస్తున్నది ప్రాంతీయ పార్టీ లేకుంటే జాతీయ పార్టీ అని అనడం లేదు. నేను తెలంగాణ ప్రజలు కోరుకున్నది మా నిర్ణయాలు మా దగ్గరనే జరగాలి, మా సమక్షంలో జరగాలి. లేకుంటే ఆంధ్ర ఏదైతే ఢిల్లీ నాయకుల ఢిల్లీ వీధుల్లో ఈ తెలంగాణ ప్రజలు అప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయి ఆంధ్ర ప్రజలు అందరూ పోయి ఆడ మోకాళ్ళు వచ్చే పద్ధతి ఉండొద్దు అని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. స్వయం పరిపాలన కోరుకున్నారు, ఆత్మాభిమానాన్ని కోరుకున్నారు. మళ్ళా మొదటికి వచ్చింది కదా ఢిల్లీలో పోయి అంటే ఢిల్లీకి ప్రభుత్వ ఖర్చులు తీసుకొని ఢిల్లీలో మళ్ళా పెడుతుంది కదా డైనింగ్ టేబుల్ చెట్టు కింద రచ్చకట్టన మన ప్రాంతం లోపల తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ నిర్ణయాలు జరగాలి. అది ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం అంటున్నారు మేడం. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే గాంధీ భవన్ లో దనుకుండా ఓనోడు గల్లలు పట్టు కొట్టకుండా లేకుంటే ఎంబడి కట్టెలు పట్టుకొని ఎంబడి పడ్డా ఏంది ఇది అంతర్గత ప్రజాస్వామ్యం? ఇప్పుడు క్యాబినెట్ అయ్యింది, క్యాబినెట్ ఓరికి వస్తుంది, ఓరికి రాదు, ఓరికి అవకాశాలు వస్తాయి, ఓసారి వస్తాయి. వాళ్ళు ముందు మాట్లాడుకోవాలి. ఇది ప్రజలకు వచ్చేసేసి ఓ నాయకుడి ఇంటికాడికి పోయి ఎంత టైం వేస్ట్ అవుతుంది, ప్రభుత్వంలో ఖర్చు ఎంత అవుతుంది, ప్రభుత్వం కాలయాపన ఎంత జరుగుతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇంకా భవిష్యత్తు తరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలను. ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద కాంగ్రెస్ పార్టీ తన్నుకుంటూ గుద్దుకుంటూ అంటే రాజకీయాలు అంటే చేయనే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీదనా వీళ్ళింటనా వాళ్ళింటనా కాదు, తెలంగాణ ప్రాంతం లోపల డైనింగ్ టేబుల్ మీద ఎందుకు జరుగుతాయి? సెక్రటరియట్లో జరుగుతాయి, లేకుంటే నిర్ణయం ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరుగుతాయి, లేకపోతే ఇంకో పార్టీ ఆఫీసుల్లో జరుగుతాయి. మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూర్చొని ఉంటారు, గాంధీ భవన్ లో మాట్లాడి శాఖలు ఏనుంటారు. ఢిల్లీ పోయి మళ్ళీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఆల్మోస్ట్ ఆడికే పోయినట్టున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు, ఆడ పోయి తక్షణ చేసుకోవాలి. వీళ్ళు ఎవరికే శాఖ ఉండాలి, ఎవరికి ఏముండాలి, ఎవరు ఎట్లుండాలి అనేది వీళ్ళు చేసుకున్నాలి. మళ్ళా 3 మంత్రులు కూడా ఎప్పుడు ఉండాలి. ఈడ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలంటే ఆనే నిర్ణయం కావాలి. ఏంది ఎక్కడ పోతున్నది అన్నట్లు మేడం ఇది. అందుకే తెలంగాణలో తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తోని కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి చేతులు ఉన్నది. నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ శాఖ ఆయన చేతులు ఉన్నది. ముఖ్యమంత్రి గారు అన్నిటిని చూడాలి కాబట్టి బిజీ ఉంటాడు. బిజీ ఉండనప్పుడు ఆ విధంగా జరగలేదు. నేను ఇంకో విషయం ఏమంటున్నా అంటే రంగారెడ్డి జిల్లాలో గత 3 మంత్రులను ఇచ్చినాం మేము, మా టైం లోపల ఇచ్చినాం. మీరు ఏదైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శించిన పార్టీ
ముగ్గురు మంత్రులను ఇచ్చిన ఇవాళ ఒక్క మంత్రిని కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు కదా. ఓకే గతంలో ఓకే, కాంగ్రెస్ శ్రీనివాస్ పార్టీ గారు కూడా ఇచ్చింది, మరి ఈ రోజు ఇవ్వలేకపోతున్నారు. అది మా ప్రశ్న. నేను ఇంకో విషయం కూడా ఏమంటున్నా, ఇంతకుముందు సీనన్న అంటున్నాడు మేము అన్ని వర్గాలను చూస్తాము, తెలంగాణ కొరకే కాదు ఇది భారతదేశం మొత్తం అనేది, తెలంగాణ కొరకు సపరేట్ బీసీలకు రిజర్వేషన్ చేస్తారా అనే వర్షన్ వచ్చి మాట్లాడండి. నేనేమంటున్నా, తమిళనాడులో ఉన్నది ఎలా రిజర్వేషన్, తమిళనాడులో 50% దాటిన తమిళనాడు మాదిరికి ఇవ్వండి. ప్రత్యేకమైన పరిస్థితుల ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది కదా, దాన్ని ఆమోదించండి. లేదంటే భారతదేశం ఉత్తగా మాట్లాడడం, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటి ఎంతమంది గెలిస్తే లేనిపోని చర్చలు పెట్టేసి ఏ వర్గాలు ఎక్కువగా ఉంటే వాళ్ళకే పదవుల అలంకరణ జరుగుతుంది, వాళ్ళ హవానే నడుస్తుంది. ఆ టైంలో ముందు అవకాశం రావాలన్నా కూడా అవకాశాలు కల్పించాలి. తప్పేమున్నది, అవకాశాలు కూడా ఇప్పుడు సమకాలీన రాజకీయాలు మొత్తం కుల రాజకీయాలు మొత్తం కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తా ఉన్నాయి. సామాజిక న్యాయం గత అనేక సంవత్సరాలుగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్గాలు డామినేట్ చేస్తూ వచ్చినాయో మనం చూసినాం, అనుభవించినాం. ఇప్పటికి కూడాను ఆ వర్గాలే ఆ రకంగా డామినేట్ చేస్తూ రాజకీయాలు కంట్రోల్ పెట్టుకుంటే అన్ని పార్టీలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సమూలంగా మార్పు చేయాలనే ఆలోచనతో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. పదే పదే మేము కులం గురించి మాట్లాడతలేము, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతాం. ఎవరు ఇప్పటి వరకు చట్టసభలో కాలు పెట్టలేదో, ఎవరికి ఇంతవరకు ఎవరైతే అవకాశాలు రాలేదో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ ప్రజలకు ఆ సంబంధిత యొక్క వర్గాలకు న్యాయం చేసే ఛాన్స్ ఆ నాయకుని కలుగుతుంది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉంటున్నాం. కానీ ఇప్పటికి కూడా నైదర్ కాంగ్రెస్ నార్ బీఆర్ఎస్ ఆ వర్గాలకు న్యాయం చేసిన పాపాన పోలేదు. జిల్లా పరిషత్ గురించి చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమందికి ఇచ్చినామని చెప్పి. నిన్న చూడండి, ఇంతమంది ఎమ్మెల్యేలు చూస్తే కాదు, ఎంతమంది ఎంపీలు చూడండి. ఇప్పటికీ మా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు? 4కి 4 ఓసీలే, 4కి 4. కాబట్టి ఇవి రిట్రాస్పెక్టివ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆత్మపరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాటలు కాదు, చేతలతోని సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మనసా వాచా కర్మణ వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం. అయితే ఎన్ని కులాలు శ్రీనివాస్ గారు ఇంతకుముందు చరణ్ గారు చెప్పినప్పుడు కూడా ఎన్నికల టైంలో గెలిచే వాళ్ళకి ఇచ్చాము, గెలిచే వాళ్ళకి ఇచ్చినటువంటి క్రమంలో ఎక్కువ ఇప్పుడు గెలిచిన వాళ్ళలో పర్సంటేజ్లు ఎట్లా ఉన్నాయి ఆ లెక్కలో పదవులు అనేవి వచ్చినటువంటి క్రమంలో ఈవెన్ అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు వెళ్ళేటువంటి టైంలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇద్దామన్నట్టుగానే చూస్తారు. అందులో ఏమైనా డౌట్ ఉందా? మీ పార్టీ కూడా ఇంక్లూడింగ్. కరెక్టే, వినేబిలిటీ చూస్తారు 100%, దాంట్లో ఏం సందేహం. దానికి ఆ పరిస్థితి ఒకటి కులం, రెండోది డబ్బులు. ఈ రెండు కూడాను ఆ వర్గాల దగ్గరనే డబ్బులు ఉంటున్నాయి, ఆ వర్గాల దగ్గరనే ఆ ఓట్లు ఉన్నాయి అనుకుందాం. ఇక మిగతా వాళ్ళకందరూ కూడా న్యాయం జరగదు. ఇక ఇప్పుడు ఈ యొక్క కల్చర్ వచ్చింది. సో ఇప్పుడు అవకాశం బీజేపీకి ఉంది, న్యాయం చేసేటువంటి అవకాశం, చట్టపరంగా తెచ్చేటువంటి అవకాశం బీజేపీకి ఉంది అంటున్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ మినిట్, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో డబ్బే ప్రాధాన్యమైపోయింది. ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు, డబ్బు నేను ఎంతైనా క్యాండిడేట్ అందరికి ఫీడ్ చేస్తా, తలా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 20 కోట్లు ఇచ్చిన తర్వాత, 25 కోట్లు ఇచ్చిన తర్వాత, ఎంపీకి 50 కోట్లు ఇచ్చిన తర్వాత ఈ ఎవరు కాంటాక్ట్ చేస్తారు? ఎట్లా అవకాశం దొరుకుతుంది? ఎవరైనా కానీ 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసి గెలవమని చెప్పండి, ఎవరైనా కావచ్చు కాక, ఏ పార్టీ అయినా కావచ్చు కాక. శ్రీనివాస్ గారు ఇప్పుడు డబ్బు బలగం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళే గెలుస్తున్నారు. అవి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వర్గాల దగ్గరనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది అవసరము, అది చట్టరూపేణ రావడం అవసరము, దేశవ్యాప్తంగా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం బీజేపీ చేతుల్లో అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మిమ్మల్ని ఆలోచించమని చెప్పేసి విపక్షాలు అడుగుతున్నారు. ప్రక్రియ మొదలు పెట్టాం కదా, మేము నిజాయితీగా మొదలు పెట్టాం కదా. ఇప్పుడు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కువ ఈ యొక్క న్యాయం చేయడానికి నంబర్ ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. బట్ ఈ కల్చర్, డబ్బు కల్చర్ ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఈ పార్టీలు ఆలోచించాలి. బియాండ్ లిమిట్ ఎలక్షన్ కమిషన్ కండిషన్ తో స్ట్రక్చర్ తో ఎవరైనా ఫాలో అవుతున్నారు. నాగేందర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. శ్రీనివాస్ గారు అంటున్న దాంట్లో డబ్బు మయం చేసిండ్రు పలానోళ్ళు అంటున్నాడు కదా. బీజేపీ పార్టీ నేను చిన్నప్పుడు చూస్తుండే, బీజేపీ పార్టీ ఏంటంటే మేము ఎవరిని ప్రలోభాలకు దూరము,
రిజర్వేషన్ కు దూరము, అందరు కూడా సమానం ఉండాలి, అందరు ఇది కావాలని రిజర్వేషన్ కూడా యాంటీ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ వాళ్ళు కూడా పంచుతున్నారు కదమ్మా, వాళ్ళు కూడా మందు సీసాలు పంచుతున్నారు, డబ్బు పంచుతున్నారు. మేడం చరణ్ గారు, మేడం ఇక్కడ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మార్పు తీసుకొచ్చే క్రమంలో రకరకాల ఇబ్బందులు మాత్రం ఇబ్బందులు అయితే ఎదురైతే ఖచ్చితంగా దాన్ని అధిగమించే ప్రయత్నం అందరూ చేస్తే తప్ప, అన్ని పార్టీలు చేస్తే తప్ప మార్పు అనేది సాధ్యం కాదు. కాబట్టి స్టార్టింగ్ లో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఢిల్లీకి పోతున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకుని ఎక్కడికి వస్తున్నారు? హైదరాబాద్కి వస్తారు. మా రాజధాని హైదరాబాద్ ఉంది అనుకోండి. మరి ఢిల్లీలో మీరు బీఆర్ఎస్ పార్టీ సమయం ఆఫీస్ ఎందుకు నిర్మించుకున్నారు? 1200 గదాల్లో 6 ఫ్లోర్లు నిర్మించుకొని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ శాఖను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఏదేమైనా ఇప్పుడు సామాజిక న్యాయాన్ని వరకు చూస్తే అవకాశం వస్తేనే గెలుస్తారా లేదా అని తెలుస్తుంది, గెలిస్తేనే పదవుల అలంకరణ జరుగుతుంది. సో ఇవన్నీ జరగాలంటే ముందుగా రావాల్సిన అవకాశాలు. సో చూద్దాం. ఈవెన్ ఇప్పుడు సెంట్రల్ కూడా జనగణనతో పాటు కులగణన చేయాలని అనుకుంటున్నారు. ఆ దిశగా రిజర్వేషన్స్కు సంబంధించి ఎటువంటి ఆలోచన ఉంటుంది? అయితే ఆ రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి క్రమం కూడా ఆర్థిక కుల రెండింటిని కలిపి చేస్తారా, సామాజిక సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చేస్తారా, లేకపోతే ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. చరణ్ గారు, శ్రీనివాస్ గారు, నాగేందర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.